సింహాలు తమ చరిత్రను తాము చెప్పుకోకపోతే వేటగాళ్ళు చెప్పేటటువంటి పిట్ట కథలు ఈ చరిత్ర పుటర్లకి ఎక్కుతాయి అనే సామెతని ఆధారంగా చేసుకొని ప్రస్తుతము మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి మా మాల ఉపకులాల్లో ఉన్నటువంటి వారి అందరినీ సర్వసాధారణమైనటువంటి వ్యక్తి నుంచి మరి వ్యాపారస్తునైనా సర్వసాధారణమైనటువంటి వ్యక్తినైనా ఆ తర్వాత ఉద్యోగస్తులనైనా రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారినైనా దళిత సంఘాల్లో ఉన్నటువంటి వారినైనా ప్రతి ఒక్కరిని మరి పంచాయతీ నుంచి పార్లమెంటు దాకా ఏ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తినైనా కూడా ఇక్కడ అగ్రకుల పార్టీలు అంటే అధికార పార్టీ కానీ ప్రతిపక్ష పార్టీ కానీ అగ్రకులాలు కానీ ఒక టార్గెట్ చేసుకొని మాలలను అణచవేయాలా, వీరిని అంతమొందించాలా అనే ఉద్దేశంతో లేనిపోయినటువంటి ఆరోపణలతోటి మరి ఈ సోషల్ మీడియాలో కానీ ప్రింట్ మీడియాలో కానీ ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ మరి అనేక రకాలుగా అనేక వేధింపులతోటి అంటే అగౌరవపరచటం, హింసించటం, మరి రకరకాలుగా అనేక బాధలతోటి వేధింపులకు గురి చేస్తున్నారు. ఇది మీరందరూ చూస్తూ ఉన్నారు. మరి ముఖ్యంగా అధికార పార్టీలో కానీ మరి కూటమి ప్రభుత్వంలో కానీ లేదా ప్రతిపక్షంలో ఉన్నటువంటి శాసనసభ్యులను కూడా ఒక పదవిలో అత్యున్నతమైన స్థానంలో ఉన్నటువంటి వారిని కూడా ఓర్చుకోలేక వీరి మీద అనేక ఆరోపణలతోటి మరి ఒక వ్యక్తిని పావుగా ఉపయోగించుకొని అనేక రకాలుగా హింసిస్తూ వేధిస్తూ మరి రకరకాలుగా బాధలు పెడుతున్నటువంటి వైరం మీరందరూ చూస్తున్నారు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. వీటన్నిటిని తుదమంతించాలంటే ఈరోజు వాస్తవంగా ఈ పంచాయతీ నుంచి పార్లమెంట్ దాకా ఉన్నటువంటి మన మాల ఉపకులాలు మీ యుగోలను పక్కన పెట్టి ప్రతి ఒక్కరూ ఐకమత్యంగా ఉండాలి. మనం ఐకమత్యంగా లేకపోతే ఈరోజు నిన్ను రేపు నన్ను ప్రతి ఒక్కరిని మన మాల జాతిని మరి టార్గెట్ చేసుకొని ఈ హింసలకు గురి చేస్తూ అవమానిస్తూ అగౌరవపరుస్తూ కించపరుస్తూ రకరకాల వేధింపులకు అనేక రకాలైనటువంటి అక్రమ కేసుల్లో మరి ఇరికిస్తూ ఈ మాల జాతిని అణసవేసే ఉద్దేశంతో ఈ ప్రభుత్వాలు ఆ తర్వాత అగ్రకులాల వారు పని కట్టుకొని ఉన్నాయి. కాబట్టి దీనికి ప్రత్యామ్నాయంగా మేధావులు రాజకీయ పార్టీలో ఉన్నటువంటి వారు అందరూ మాలలో ఐకమత్యంగా మనం ఒక చోటకు చేరి మనం మన యొక్క బలాన్ని నిరూపించుకొని వారికి తెలియజేయాల. లేకపోతే మనల్ని మన తొక్కే ఉద్దేశంతో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అగ్రకులాల వారు ప్రయత్నాలు జరుగుతున్నారు. మాలలో ఐకమత్యమే ప్రధానమైనటువంటి కారణమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల మహానాడు తరపున తెలియజేస్తున్నాను.